అబ్బా చేపలు ఉన్నాయా? కనివిని ఎరగని విపత్తు ఇది. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 121 సంవత్సరాల కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు ఈ విపత్తు రాలేదు. దీన్ని నిజంగా దేవుడు మనకి ఎందుకు ఈ విపత్తును కలిగించాడో అర్థం కాని పరిస్థితి. అందుకే అందరం కూడా మా స్నేహితులందరికీ కూడా తెలియజేయడం ద్వారా వారందరం మేము దూర ప్రాంతాల్లో ఉన్నాము, దయించి మీరు సహాయ సహకారాలు మేము అందిస్తాము ఆర్థికంగా, మీరు వెళ్ళి దగ్గరుండి సర్వీస్ చేయమని చెప్పి ప్రోత్సహించడం మూలంగా గత 4 రోజుల నుంచి ఈ రోజుకి ఫస్ట్ రోజు అయితే సుమారుగా 1000 మందికి చేసాము. అక్కడి నుంచి దిందన అభివృద్ధిగా 2000 మంది, ఇవాళ సుమారుగా 3000 మందికి అన్న ప్యాకెట్లు పంపిణీ జరుగుతుంది. ఈరోజు జీరా రైసు, కట్ట, పెరుగు చట్నీ, అట్లాగే వాటర్ కూడా వీళ్ళందరూ కూడా అందించడం జరుగుతుంది. అందరూ కూడా దాత ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఏదైతే ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకి ఈ వరద రావటం ఏదైతే జరిగిందో, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో గ్రామస్తులే కాకుండా గ్రామంలో నుంచి బయటికి వెళ్ళిన, లేకపోతే ఇతర దేశాలు స్థిరపడ్డా, లేకపోతే హైదరాబాద్, బెంగళూరులో స్థిరపడ్డ గ్రామస్తులు కావచ్చు, ఉండవల్లి గ్రామస్తులు కావచ్చు, లేకపోతే తాడేపల్లి మండలం వాసులు కావచ్చు, లింగంశెట్టి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక పిలుపునిచ్చారండి. ఎవరైనా స్వచ్ఛందంగా దాతలు వారు కనుక తెలిస్తే శ్రమదానం అలాగే చేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన ఒక పిలుపునివ్వడంతో అశేషంగా మామూలుగా ప్రజానికం అంతా మామూలుగా ఓల్డ్ ఫ్రెండ్స్ అయితే కానీ, లేకపోతే బంధుమిత్రులు అయితే కానీ, ఇతరులందరూ స్వచ్ఛందంగా స్పందించి మేము మా వంతు సాయం మేము చేస్తాం, మేము దూరంగా ఉన్నాం, ఈ పరిస్థితి చూసి చలించిపోయాం, మన ప్రాంతానికి సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్ళు తోచిన విరాళాలు దాదాపు 60 నుంచి 70 మంది ఈ కార్యక్రమానికి గత 3-4 రోజులుగా ఉండవల్లి పరిసర ప్రాంతాలు అయితేనేమి, మహానాడు ప్రాంతం అయితేనేమి, అలాగే మన డోలాస్ నగర్, మన ఉండవల్లిలో ఉన్న కరకట్టకు వెంబట ఉన్న పల్లికారుల సోదరు, మన మత్స్యకారు సోదరులకు కూడా ఈ ఆహార పంపిణీ చేయటం జరుగుతుంది. ఎంతమందికి చేస్తున్నారు? ఈరోజు 400 మందికి ఈ టిట్కో విలువల దగ్గరగా అన్ని గ్రామాల వారు ఇక్కడ ఉంటాం. మామూలుగా టిట్కో ఇళ్ళకి దాతలు 2-3 స్వయంగా టిట్కో ఇళ్ళకి మా అక్కడ దానం చేస్తే మాకు కొద్దిగా సంతోషంగా ఉందని వాళ్ళు కోరటం, నిన్న మొన్న వేరే ప్రాంతాలు ఎంచుకోవటం, ఈరోజు టిట్కో ఇళ్ళకి ఈ మన ఆహార ప్యాకెట్లు ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలకి ఈ ఆహార ప్యాకెట్లు సరఫరా చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛందంగా యువత అలాగే గ్రామస్తులు కానీ, లేకపోతే మండలంలో ఉన్న వాసులు కానీ ఈ పని చేయడానికి అంటే ఆపదలో ఉన్నప్పుడు ముందుకు మేము ఉంటాం అన్నదానికి వాళ్ళ స్ఫూర్తి మాత్రం ఖచ్చితంగా ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భాగస్వాములైన ఈ లింగంశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.